హలో గైస్, వెదర్ చూసారా ఎంత బాగుందో. ఈ వెదర్కి నాకు ఏదో ఒకటి తినాలనిపించింది అనమాట. సో ఆకలిస్తుందని చెప్పి ఏదో ఒకటి తిందామని స్టవ్ ఆన్ చేసుకున్నాను అనమాట నేను. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలన్నమాట దానిపైన, అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేడవ్వాలన్నమాట. సో మీకు సన్నీ వెదర్ ఇష్టమా, లేదంటే ఇట్లా కూల్గా వర్షం పడితే ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే వర్షం పడితేనే ఇష్టం. ఎందుకో నాకు చిన్న ఉన్నప్పటి నుంచి వర్షం అంటే చాలా ఇష్టం. సో అటుకులు వేసుకోవాలన్నమాట ప్యాన్లో. ఇంతకు నేను మీకు డిష్ ఏం చెప్పలేదు కదా, చుడువా. సో నాకు చాలా ఇష్టం అనమాట చుడువా అంటే. నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇది చేసుకుంటూ ఉంటా. సో మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా రావాల్సిన అవసరం లేదు. చూసారా గైస్, గాలి ఎట్లా వస్తుందో, కిటికీలు వలిగిపోయేటట్టే ఉన్నాయి. సో దాని తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో అటుకులు పక్కకి తీసుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలన్నమాట. అది వేడి అయిన తర్వాత మీరు చెక్ చేస్తూ ఉండాలి. అండ్ అందులో పుట్నాల పప్పు వేసుకోవాలన్నమాట ఆయిల్లోనే, అండ్ కొన్ని పల్లీలు. నాకు పల్లీలు అంటే ఇష్టం కాబట్టి నేను పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. సో కలుపుకోవాలన్నమాట. ఈ రెసిపీ చాలా ఈజీ, ఎవరైనా చేసేయచ్చు. సో పల్లీలు వేసుకున్న తర్వాత కరివేపాకు, పసుపు అండ్ ఉప్పు వేసుకోవాలి. సో దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కూడా ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పిన రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో దాని తర్వాత అటుకుల్లో కలిపేసేయాలన్నమాట. సో చాలా బాగుంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నా, సో చాలా బాగుంటుందని. ఎవరైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. సో డన్. మన అటుకులు అయితే నేను ప్లేట్లోకి వేసేసుకున్నాను అనమాట. ఇట్స్ టేస్టింగ్ టైమ్ నౌ. సో వావ్, చాలా బాగుంది. సో నాకైతే చాలా నచ్చింది. వెదర్ ఎలా ఉందో చూద్దామా. ఇట్స్ రైనింగ్, ఫుల్ రైనింగ్ గైస్, చాలా వర్షం పడుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ఉంటా. బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు